నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగుకు స్వాగతం. జగిత్యాలలో రాజకీయ సెగ. బీజేపీ నేత ఇంటిపై దాడి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేగుతున్నాయి. బీజేపీ అంతర్గత విభేదాలు వీధికెక్కాయి. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగా శ్రావణి నివాసం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. సొంత పార్టీ నుంచే సస్పెండ్ అయిన కొందరు నాయకులు రెచ్చిపోయారు. ఏకంగా శ్రావణి ఇంటిపై దాడికి దిగడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలేం జరిగింది? అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంటి? లెట్ us వాచ్ ది స్టోరీ. గత కొద్దిసేపటి ముందే బీజేపీ నాయకులు, సీనియర్ కార్యకర్తలు అని చెప్పుకున్నటువంటి సస్పెండ్ అయిన కొంతమంది నా ఇంటి మీదకి నన్ను, నా కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరిస్తూ వచ్చి ఎక్కడికక్కడ కూడా ఇవాళ గౌరవనీయులైనటువంటి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారి పర్యటన ఉంది. వారు మొన్న మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా గెలిచిన కౌన్సిలర్లని, అదేవిధంగా క్యాడర్ని కొంత కలిసి వారితో గెట్ టుగెదర్ ప్రోగ్రాము, మీటింగ్ అది ఇది ఉంది. దానికోసం ఇక్కడికి వస్తున్న సందర్భంగా వీళ్ళు నానా హైరాణా చేస్తూ ఇష్టం ఉన్నట్టుగా ఒక మహిళని అని కూడా చూడకుండా నా ఇంటి మీదకి వచ్చి పర్సనల్గా దుర్భాషలాడుతూ నీ కుటుంబం అంత చూస్తా, నీ అంత చూస్తా, చంపేస్తాను అనుకుంటా ఎక్కడికక్కడ వచ్చి ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు, గ్రీన్ మ్యాట్లు, చైర్లు ఇష్టం ఉన్నట్టు విసిరేయడం జరిగింది. లోపలికి వస్తూ ఉంటే సిఐ గారు, ఎస్ఐ గారు వచ్చి వాళ్ళని లాక్కెళ్ళడం జరిగింది. నా భర్త కూడా అప్పుడే బయటికి వస్తే వారికి చూపిస్తూ డైరెక్ట్గా వారు ఎదురుగా వస్తూ నీ అంతు చూస్తా, నేను బతకనివ్వను, చంపేస్తా అని ఇష్టం ఉన్నట్టు దుర్భాషలాడడం, మాట్లాడడం జరిగింది. అదంతా కూడా రికార్డ్ అయింది. మా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి ఆ వీడియోలను తీస్తుంటే కూడా మీ సంగతి చూస్తే మిమ్మల్ని ఇక్కడ బతకనివ్వము, జగిత్యాల్లో ఉండనివ్వము, మిమ్మల్ని చంపేస్తా అని వాళ్ళను కూడా బెదిరించడం జరిగింది. ఇది ఎంత అప్రజాస్వామికమైనటువంటి చర్య, చాలా దారుణమైనటువంటి చర్య. అసలు ప్రజాస్వామ్యం ఎట్టుపోతుంది, ఎక్కడుంది? మహిళలు ఎలాగో బయట ఉండనియరు, బయట తిరగనియరు. కనీసం నా మట్టుకు నేనేదో చేసుకుంటూ, నా మట్టుకు నేనేదో పార్టీని పెంచాలన్నటువంటి ఉద్దేశంతో పార్టీకి కట్టుబడి పనిచేస్తూ ఉంటే చూసి ఓర్వలేని కోవట్లుగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు డైరెక్ట్గా నా ఇంటి మీదకే వచ్చి నన్ను నా కుటుంబ సభ్యుల్ని చంపుదామని బెదిరించడం ఇది ఎంత దారుణమైన విషయం. ఎక్కడికక్కడ కూడా పార్టీలో కలిసి పనిచేసిన వారే నేడు శత్రువులుగా మారి దాడికి తెగబడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగా శ్రావణి ఇంటి వద్ద సస్పెండ్ అయిన నేతలు హంగామా సృష్టించారు. సాయంత్రం ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రెస్ మీట్ ఉండడంతో అక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అయితే ఆ ఏర్పాట్లను చూసి ఓర్వలేకపోయారో ఏమో కానీ ఒక్కసారిగా విరుచుకుపడ్డారు దుండగులు. ఇంటి ముందు ఏర్పాటు చేసిన కుర్చీలు, టెంట్లను దారుణంగా ధ్వంసం చేశారు. బోగా శ్రావణి కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషిస్తూ వారిపై దాడికి ప్రయత్నించారు. ఎంపీ అరవింద్ పర్యటనను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలంలో భయానక వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగప్రవేశం చేశారు. హంగామా సృష్టిస్తున్న వారిని లాఠీలతో అదుపులోకి తీసుకొని బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య తోపులాట జరగడంతో జగిత్యాల వీధులు హోరెత్తాయి. ఈ దాడి అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన ఎంపీ ధర్మపురి అరవింద్ మరియు బోగా శ్రావణి ప్రత్యర్థులపై నిప్పులు చెరిగారు. కంప్లైంట్ ఇవ్వమని చెప్పిన మేడంకి, ఎస్పీ గారికి మాట్లాడిన కంప్లైంట్ పంపిమన్నాడు. ఉమెన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పిన మేడంకి, బీసీ కమిషన్కి ఇవ్వమని చెప్పిన. అంతే కదా, ఇవన్నీ వీళ్ళందరు కోవట్లకి ఆమె థ్రెటర్లా కనబడుతుంది మేడం శ్రావణి గారు, కాబట్టి రియాక్ట్ అవుతుంది. ఇవన్నీ చూడడం వల్లమా గవర్నమెంట్ స్పాన్సర్డ్ అటాకులు అనేది తట్టుకొని వచ్చిన వాళ్ళం. నాకంటే ఎక్కువ ధైర్యం ఉందని రిపీట్ చేస్తున్నా. 4,000కి 43,000 పరకు పార్టీ పెంచుతుందని కోపమా ఆమె మీద, మేడం మీద? అర్థమైతే లేదా? పార్టీ పెరుగుతుంటే ఓళ్ళకి పడుతుంది. ఇదంతా ఇందూరు జిల్లాలో ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది. ఇదంతా ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి. ఒక మహిళా నాయకురాలు ఎగుతుంటే చూసి తట్టుకోలేక గుండాయానికి పాల్పడుతున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన కొందరు వ్యక్తులు ఇలాంటి పనులకు ఒడిగట్టడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం. పోలీసు వ్యవస్థ ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. తమ ఇంటిపై దాడి చేసి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేయడం దారుణమని ఆమె కంటినీటి పర్యంతమయ్యారు. రాజకీయం చేతగాకనే ఇలాంటి దాడులకు దిగుతున్నారని, ఇలాంటి బెదిరింపులకు తాను భయపడే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం జగిత్యాలలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనతో బీజేపీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇది రాజకీయ కక్ష సాధింప లేక పార్టీలోని అంతర్గత కుమ్ములాటలకు ఇది పరాకాష్ట అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
జగిత్యాలలో రాజకీయ సెగ ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి News 9 TV. జై హింద్.